హలో, వెల్కమ్ బ్యాక్ టు కోనసీమ అమ్మాయి తెలుగు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? ఈ వ్లాగ్ వచ్చేసి మా అమ్మగారు మా పిల్లల కోసం మా కోసం పోకండ్లు వండుతున్నారు. పోకండ్లు వండాలంటే మా ఊర్లో మా సైడ్ అందరూ ఇలాగ పొయ్యి పెట్టి పొయ్యి పైన వండుతారు. ఎందుకంటే మాకు పుల్లలు అనేవి చాలా అవైలబుల్గా దొరుకుతాయి. అలాగే పుల్లల ద్వారా వండితే టేస్టీగా ఉంటుంది. అలాగే వంట కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో అందుకు అమ్మ ఇలా పొయ్యి పెట్టి బ్రిక్స్ తోటి పొల్లలతోటి పొయ్యి పైన పోకండ్లు మా కోసం వండుతుంది. ఇప్పుడు అందరం పెద్ద పెద్ద ఇల్లులు మంచి మంచి ఇల్లులు కట్టేసుకోవడం వల్ల ఇలాంటి పొయ్యిలు ఉండట్లేదు. సో మేమైతే అలా బ్రిక్స్ తోటి అంటే పెట్టుకుని మళ్ళీ తీసేసేలా ఎలా అయితే పెట్టుకున్నామో పొయ్యిని అలాగే పెట్టుకుంటారు పొయ్యి లేని వాళ్ళు. కానీ ఇలాంటి పెద్ద పెద్ద వంటలు వండేటప్పుడు కంపల్సరీ మాత్రం పొయ్యి మీదే మ్యాక్సిమం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఇక్కడ అమ్మ పిండి తీసుకున్నారు, కేజీన్నర పిండి. ఎంతో బెల్లం ఎంత తీసుకుందో అయితే ఐడియా లేదు నాకు. నేను వచ్చేటప్పటికే అంత బెల్లం స్మాష్ చేసేసి పొయ్యి పైన పెట్టేశారు పాకం కోసం. ఇక్కడ అదే పాకం అయితే రెడీ చేస్తున్నారు. అది ఉండలాగా రావాలా లేదా పాకం ఏంటని. ఎందుకంటే పాకం బాగా వస్తేనే మనకి పోకుండలైనా అరిసెలైనా అవి చాలా బాగా వస్తాయి. ఎవరు పడితే వాళ్ళు ఇలాగా పాకం పెట్టలేరు. ఎక్స్పర్ట్స్ అన్నమాట. ఎక్స్పర్ట్స్ లాంటి వాళ్ళే పెట్టగలరు. పాకం అయితే రెడీ అయిపోయింది. అమ్మ పాకాన్ని తిప్పుతూ ఉండాలి. అప్పుడు స్లోగా తడిపిండి ఏదైతే ఉందో ఆ పిండి నేను వేస్తూ ఉన్నాను. పోకుండలు అరిసెల్లోకి మనం ఎప్పుడూ నిల్వ ఉన్న పిండిని లేకపోతే షాప్లో దొరికే పిండిని వాడకూడదు. మనమే అంతకుముందు నైట్ నానబెట్టుకున్న అది పిండి చేసుకుని బాగా మెత్తగా చల్లించుకుని ఆ పిండిని అయితే వేసుకోవాలి. పిండి ఎక్కువ ఉండాలి, బెల్లం తక్కువ ఉండాలి. ఎందుకంటే బెల్లం ఎక్కువైపోయి పిండి తక్కువైతే మళ్ళీ మనకి పిండి ఎక్కడి నుంచి వస్తుందో అప్పటికప్పుడు ఇలాంటి మంచి మెత్త పిండి తడిపిండి. అందుకని పిండి ఎక్కువ పెట్టారు అమ్మ. కేజీ పైన తీసుకున్నారు. కేజీ అలా తీసుకుని ఉంటారు. నాకు బెల్లం సరిగ్గా క్వాంటిటీ తెలీదు. ఈ వంటకం అయితే కొలతలతోటి చేయాలి. చాలా జాగ్రత్తగా చేయాలి. లేకపోతే మళ్ళీ సరిగ్గా రావు, బ్రేక్ అయిపోతాయి, ఇరిగిపోతూ ఉంటాయి, పిండి పిండిలాగా వచ్చేస్తుంది. అమ్మకి వంటలు అలాంటి పెద్ద పెద్ద వంటలు చాలా బావచ్చు. మా కోనసీమ సైడు జనవరి మంత్లో అంటే సంక్రాంతి టైంలో ఈ వంటలు అయితే అందరూ మ్యాక్సిమం అందరూ వండుకుంటారు. కొత్త పంట ఇంటికి వస్తుంది, కొత్త అల్లుళ్ళు వస్తారు. అందరి ఇంట్లో అయితే జనవరి మంత్లో అరిసెలు, పోకండ్లు, జంతికలు అలా అన్ని రకాల పిండి వంటకాలు చాలా ఎక్కువ వండుకుంటారు. కానీ ఇప్పుడు కామన్ అయిపోయింది. ఎప్పుడు పడితే అప్పుడు కొంచెం కొంచెంగా వండేసుకుంటున్నారు. ఎందుకంటే అంతంత క్వాంటిటీ వండుకొని ఓపిక లేక. ఎందుకంటే మా చిన్నప్పుడు అయితే మాకు తెలిసిన వాటికి ఏంటంటే అమ్మతో ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ నలుగురు కలిపి ఒక్కొక్కరు ఒక్కొక్క రోజు పెట్టుకునేవారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క కుంచుడు, అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న మెంబర్స్ని బట్టి ఒక్కొక్క కుంచుడు లేదా 2 కుంచాలు అలా బియ్యం నానబెట్టుకుని తెల్లవారుజామున లేచి రోకలు అనేటివి ఒకటి ఉంటుంది. ఆ రోకలు రోడ్డు మీద పెట్టుకుని 4కి 5కి లేచి ఒక ముగ్గురు దంచితే ఒకలేమో పిండిని జల్లించేవారు. అలా చేసుకుని అలా రోజుకు ఒకరు వండుకుంటూ హెల్ప్ చేసుకుంటూ ఉండేవారు. ఇప్పుడు అంత ఉంది కానీ అంతలా ఉండట్లేదు. ఎవరు వంట వాళ్ళే వండేసుకుంటున్నారు. ఇలా కొంచెం కొంచెంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు. కానీ జనవరి మంత్లో అయితే కంపల్సరీ అందరి ఇంట్లో, మా కోనసీమ వాళ్ళు అందరి ఇంట్లో అరిసెలు, పోకండ్లు అయితే ఉంటాయి. నేను కూడా అమ్మతో పాటు తెల్లవారుజామున లేచి నేను పిండి జల్లించేదాన్ని అమ్మకి, అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్కి. నన్ను కంపల్సరీ వాళ్ళు అయితే లేపేవారు. ఎందుకంటే నాకు పిండి జల్లించడం అంటే చాలా ఇష్టం. చాలా బాగుంటుంది ఆ ప్రాసెస్. మా అమ్మగారి అరిసెలు, పోకండ్లు అలాగే నిల్వ పచ్చళ్ళు చాలా బాగా చేస్తారు, చాలా బాగా వండుతారు. మా ఊర్లో ఇదివరకు అందరూ మా అమ్మగారిని పిలిచి అరిసెలు అవి వండించుకోవడం లేదా పాకమైనా పట్టించుకోవడం చేసేవారు. అలాగే పచ్చళ్ళు కూడా పట్టించుకునేవారు. మా అమ్మగారు చాలా బాగా పడతారు. కొంతమంది చెయ్యి నిల్వ ఆగుతుంది, టేస్టీగా ఉంటుంది అంటారు కదా. సో అలాంటి చెయ్యి మా అమ్మగారిది చాలా రోజులు నిల్వ ఉంటుంది. అది ఆ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది, అస్సలు పాడవదు. మా పచ్చడి అయితే మాత్రం ఇంకా చెప్పలేము, చాలా బాగుంటుంది. ఎవరు తిన్నా సరే ఇంకా మళ్ళీ ఇంకోసారి వెయ్యే అనాల్సిందేమాట, అంత టేస్టీగా చేస్తారు. ఎందుకంటే మేము హాస్టల్స్కి వెళ్ళేటప్పుడు మా పికిల్స్ని మా ఫ్రెండ్స్ అందరూ అసలే వదిలేవారు కాదు.
మేము ముగ్గురం ఆడపిల్లలం అయినా సరే మా అమ్మగారు వంట మేము అసలు పుచ్చుకోలేకపోయాం, నేర్చుకోలేకపోయాం. మా అమ్మగారి దగ్గర నుండి ఉండి పాకం పట్టడం కానీ, ఇలాంటి పెద్ద పెద్ద వంటలు వండడం కానీ, నిలవ పచ్చళ్ళు చేయడం కానీ ముగ్గురులో ఒక్కళ్ళం కూడా నేర్చుకోలేదు. అమ్మ చేసి పెడితే తినడం తప్ప. సో ఇకనైనా నేనైతే మాత్రం కంపల్సరీ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్లో మా అక్కలకి, మాకు, మా చెల్లెళ్ళకి నేనే కదా వండాలి. అమ్మ ఫస్ట్ టైం కొంచెం పిండితో వండుతుంది. మేమే కొంచెం పిండితో వండమ్మ, ఎందుకు ఎక్కువ వద్దు, ఎవరు తినరు, మళ్ళీ అవి వేస్ట్ అయిపోతాయి. ఎందుకంటే ఇవి 10 to 20 డేస్ వరకు నిల్వ ఉంటాయి. ఇప్పుడు అందరూ స్వీట్స్ బయట దొరికే ఫుడ్లకి అలవాటు పడిపోయారు కదా, ఇవి పెద్దగా తినరు. ఇదివరకు అయితే బాగా తినేవారు ఇటువంటి స్నాక్ ఐటమ్స్. పిండి కొద్ది కొద్దిగా వేస్తూ అలా కలుపుతూ ఉండాలి, చూసుకుంటూ కలుపుతూ ఉండాలి. ఏది ఎక్కువైనా సరే చాలా మళ్ళీ సరిగ్గా రాదు అది పోకుండా అనేది. అమ్మ అలా స్లోగా కలుపుతూ ఉంటుంది. సరిపోతే ఏమంటుంది, అప్పుడు వేస్తూ ఉంటున్నాను కొంచెం కొంచెంగా పిండి. ఇది యాక్చువల్ అయితే ఒక కుంచుడు పిండి ఒక కుంచుడు సలివిడి చేసేటప్పుడు పెద్దవాళ్ళు అయితే ఒకరు ఒకరేమో ఇది పట్టుకుంటే బాండి పట్టుకుంటే ఇంకొకరు కింద పట్టుకునేవారు. అలా అప్పుడు ఒక కర్రతోటి ఇది బాగా కలిపేవారు. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి అమ్మ స్పూన్ తోటే గరిటెతోటే మిక్స్ చేస్తుంది. నేను కూడా ట్రై చేస్తాను అమ్మ తర్వాత మిక్స్ చేద్దామని, కానీ నా వల్ల అస్సలు అవ్వలేదు. అది చాలా స్టిక్కీగా ఉంది. ఈ చలివిడి మొత్తం ప్రాసెస్ అయిపోయిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఎందుకంటే అది ఆరకుండా ఉంటుంది, ప్లస్ మనం వండ చుట్టేటప్పుడు మన చేతికి అంటుకోకుండా ఉంటుంది. మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. అమ్మ పొయ్యి పైన ఆయిల్ పెట్టేస్తుంది. ఎందుకంటే ఆయిల్ గమ్ముని కాగితేనే కదా మనకి వంట గమ్మున అయ్యేది. ఇదిగోండి నేను చెప్పాను కదా ఆయిల్ వేసుకోవాలని, కొంచెం మన చేతికి అంటుకోకుండా ఉంటుందని నేను ట్రై చేస్తున్నాను ఇక్కడ కలపడానికి. అస్సలే కాలేకపోయింది. అమ్మ జాగ్రత్తగా వేసి బాగా ఫ్రై చేసింది. అది బాగా
ఫ్రై అయ్యే వరకు చాలా బాగా వచ్చినాయి. ఈ చల్లబడిపోయిన తర్వాత తినకన్నా వేడిగా ఉన్నప్పుడు తింటే మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్. బాయ్.